హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కిల్లీలు స్వీట్ అయితే తయారు చేయబోతున్నాం. చాలా బాగుంటుంది అనమాట. ఇది పాతకాలపు వంట. ఇప్పుడు మనమైతే చాలా సింపుల్ వేలో, అది కూడా కొంచెం వెరైటీగా చేసుకోవాలంటే ఈ కిల్లీలు మాత్రం చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా అయితే గోధుమ పిండి అయితే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇలా జల్లించుకోవాలి. 1 కప్పు వరకు తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా జల్లించుకుంటే పిండి అనేది మెత్తగా ఉంటది అనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం జల్లించుకోవటం అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం సోడా ఉప్పు అయితే ఒక చిటికెడు వేసుకొని, ఇప్పుడు దీంట్లోకి మేగడ అయితే వేసుకుంటున్నాం. మేగడ కూడా 2 స్పూన్లు అలాగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని చేత్తోనే దీన్ని ఒక ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా స్మూత్ గా వచ్చేంత వరకు కూడా ఈ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తం కూడా కలుపుకోవటం పూర్తి అయిపోయిన తర్వాత ఒక పావు గంట సేపు అయితే ఈ పిండిని నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత చూసారు కదా, ఇలా సాఫ్ట్ గా రావాలన్నమాట పిండి. అప్పుడు మనం చేసుకునే కిల్లీలు కూడా మంచిగా వస్తాయి. ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా పిండి వేసుకుంటూ చపాతీకి మనం ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలన్నమాట. ఇక్కడ మూత ఉంది చూసారు కదా, ఇలా ఒక చిన్న మూత పెట్టుకొని రౌండ్ గా వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇది చేసుకునేటప్పుడు కిల్లి అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి, మీకు కూడా కిల్లీలు బాగా వస్తాయి. ఇలా రెండింటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని వాటిని కూడా ఇలాగా మొత్తం కూడా ఇలా కలపాలన్నమాట. అప్పుడు దాన్ని కరెక్ట్ గా కిల్లి అనేది సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ లోనే సేమ్ ఇలానే ట్రై చేయండి, మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. మనకైతే ఇప్పుడు కిల్లీలు అయితే పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. మనం పూరి చేసుకునేటప్పుడు ఆయిల్ ఎలా వేడెక్కుతుందో అలా వేడెక్కేంత వరకు కూడా ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఇలా వేసేసుకున్న తర్వాత రెండే వైపు అలాగా వెంటనే టర్న్ చేసుకుంటూ మంచి కలర్ లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ రావాలన్నమాట. అప్పుడే మనకి ఇవి లోపల కూడా బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పాకంలో వేసినప్పుడు కూడా. చూసారు కదా, మొత్తాన్ని కూడా ఇలాగా మంచి కలర్ లో బాగా వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లాన్ని ఇక్కడైతే 250 గ్రాములు అయితే బెల్లం తీసుకున్నాము. ఈ బెల్లాన్ని కరగబెట్టుకొని ఇక్కడ ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పాకం లాగా పట్టుకోవాలి. పాకం అంటే ఏం లేదు, మనకి తీగ పాకం వస్తుంది కదా, ఇలా మనకి పట్టుకుంటే జిగురుగా తీగ పాకం టైపు అలా వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కిల్లీలు డీప్ ఫ్రై చేసుకున్నవి ఈ పాకంలో వేసుకోవాలి. ఇలా పాకంలో ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకొని మళ్ళీ వేరే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి అది కూడా గవ్వలు చేసుకుంటే ఎలాగైతే పాకం పట్టిద్దో సేమ్ అలానే వీటికి కూడా పాకం అనేది పడుతుంది అనమాట. ఇవి డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక కలర్ లో ఉంటాయి. ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక కలర్ లోకి అయితే మారిపోతాయి అన్నమాట. అంతే, ఏం లేదు, చూస్తే మీకు అలా అనిపిస్తాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఒకలాగా ఉన్నాయి, పాకంలో వేసినప్పుడు ఏంటి ఇలా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. చాలా బాగుంటాయి. ఆరిపోయిన తర్వాత అయితే ఇవి పాకం పట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇదే ప్రాసెస్ లో.